వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా జస్ట్ 499తో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఆన్లైన్ వీడియో క్లాసెస్ని అందిస్తుంది. ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు జస్ట్ ఐకాన్ ఇండియా యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, అవార్డ్స్ ఇలా డిఫరెంట్ ఇష్యూస్ని, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. సో తక్కువ టైంలో మీకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కరెంట్ అఫైర్స్ని ఇలా డిజైన్ చేసి క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్, ఇలా మీకు కాన్సెప్ట్ అంతా కూడా నేర్పించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ అనేది అల్టిమేట్గా మీరు ఎగ్జామ్లో చూస్తారు. ఇలాంటి క్వశ్చన్స్, దీనికి రిలేటెడ్గా, సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మనం ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డిసిషన్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా నేర్చుకుందాం నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, జనవరి 2022 నాటికి కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్లకి సంబంధించి ఏ రకమైన అధికారం మంజూరు చేయడం జరిగింది? జనవరి 2022 నాటికి కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ వ్యాక్సిన్లకి సంబంధించి ఏ రకమైన అధికారాన్ని మంజూరు చేయడం జరిగింది? ఆప్షన్ ఏ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్, ఆప్షన్ బి షరతులతో కూడినటువంటి మార్కెట్ ఆథరైజేషన్, ఆప్షన్ సి ఎసెన్షియల్ మార్కెట్ ఆథరైజేషన్, ఆప్షన్ డి పూర్తి మార్కెట్ ఆథరైజేషన్. సో ఇందులో ఏ ఆథరైజేషన్ని ఇప్పుడు ఈ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్లకి వాటికి సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటీవల ఈ కోవిషీల్డ్ అలాగే కోవాక్సిన్ని తయారు చేసినటువంటి సంస్థల నేతలకి పద్మభూషణ్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్లకి సంబంధించి ఒక ఆథరైజేషన్ని భారతదేశానికి సంబంధించి ఈ వ్యాక్సిన్లకి సంబంధించి మంజూరు చేసేటువంటి అధికారాన్ని, ఆథరైజేషన్ని ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది రైట్ ఆన్సర్ అని మీరు అనుకుంటున్నారు అని అంటే, జస్ట్ మీరు అనుకున్న ఆన్సర్ రైట్ అయిందా రాంగ్ అయిందా చూడండి. షరతులతో కూడినటువంటి మార్కెట్ ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కండిషన్స్తో ఉన్నటువంటి మార్కెట్ ఆథరైజేషన్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో డ్రగ్ రెగ్యులేటర్స్ ఏంటి అని అంటే, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కోవిషీల్డ్, అలాగే భారత్ బయోటెక్కి సంబంధించింది కోవాక్సిన్. సో కోవిడ్-19 వ్యాక్సిన్లకి షరతులతో కూడినటువంటి మార్కెట్ అధికారాన్ని మంజూరు చేయడం జరిగింది అని అంటున్నాం. క్వశ్చన్ అడగొచ్చు ఎలా, ఎగ్జామ్లో ఇటీవల 2022 జనవరిలో షరతులతో కూడినటువంటి అధికారాన్ని, అథారిటీ ఏమంటున్నాం, షరతులతో కూడినటువంటి మార్కెట్ అధికారాన్ని ఏ వ్యాక్సిన్లకి మంజూరు చేయడం జరిగింది అని అడగొచ్చు. ఆప్షన్ స్టేట్మెంట్ 1లో కోవాక్సిన్ అని ఇవ్వచ్చు, స్టేట్మెంట్ 2 అలాగే కోవిషీల్డ్ అని ఇవ్వచ్చు. సో ఈ రెండు వ్యాక్సిన్లను గురించి ఇస్తే ఈ రెండు కూడా రైటే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మనం అక్కడ క్వశ్చన్ అడిగే ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్నే క్వశ్చన్ లాగా అడిగితే ఆన్సర్ కోవాక్సిన్, కోవిషీల్డ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో క్వశ్చన్ అనేది ఎంత డిఫరెంట్గా ఇచ్చినా, స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినా, ఈ ప్రైమరీ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అనేది అవకాశం ఉంది. ఓకేనా? సో ఇలా ఈ కోవాక్సిన్కి, కోవిషీల్డ్లకి సంబంధించి షరతులతో కూడినటువంటి మార్కెట్ అధికారాన్ని డ్రగ్ రెగ్యులేటరీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక గత సంవత్సరం జనవరి నుంచి ఈ రెండు వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్లో ఉన్నాయి. ఏంటి? ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్లో ఉన్నటువంటి కోవాక్సిన్, కోవిషీల్డ్లకి ఇప్పుడు షరతులతో కూడినటువంటి మార్కెట్ ఆథరైజేషన్ని ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. సో మరి గత సంవత్సరం కోవిషీల్డ్, కోవాక్సిన్లకి ఏ ఆథరైజేషన్ ఉండింది అని అంటే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 2022 జనవరి నుంచి ఏ ఆథరైజేషన్ ఉంది అని అంటే షరతులతో కూడినటువంటి మార్కెట్ ఆథరైజేషన్ ఉంది కోవిషీల్డ్, కోవాక్సిన్లకి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ని మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సో ఇలా ఇప్పుడు కోవాక్సిన్, కోవిషీల్డ్కి వచ్చినటువంటి షరతులతో కూడినటువంటి ఆథరైజేషన్ గురించి మీరు అప్డేట్ అవ్వడం జరిగింది. కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్లకి చాలా ప్రాధాన్యత ఉంది. వ్యాక్సినైజేషన్ గురించి గవర్నమెంట్ కూడా అదే స్థాయిలో
అప్డేట్స్ ఇస్తూ ఉంది. ఈ వ్యాక్సిన్లకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, వ్యాక్సిన్లు తయారు చేసినటువంటి వారికి వచ్చినటువంటి అవార్డ్స్ని గురించి కానీ, వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కానీ, వేరే దేశాలకి ఇస్తున్నటువంటి డొనేషన్స్ని కానీ, ఇలాంటివన్నీ కూడా మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఇలా ఈ క్వశ్చన్ని మీరు అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామినేషన్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2022 వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం ఏది అని అంటున్నాం. ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి USA. ఏ దేశం ఈ వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఏ దేశంలో వింటర్ ఒలింపిక్స్ 2022 జరగబోతున్నాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ చైనా. చైనాలో వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి 25వ ఒలింపిక్స్ అనేవి అధికారికంగా జరగనున్నాయి. ఎప్పటి నుంచి అనంటే ఫిబ్రవరి 4 నుంచి, వచ్చే నెల మొదటి వారం నుంచి 20 వరకు చైనాలోని బీజింగ్లో, అలాగే బీజింగ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి చైనా పట్టణాలలో ఈ వింటర్ ఒలింపిక్స్ అనేవి జరగనున్నాయి. సో వింటర్ ఒలింపిక్స్ 2022 ఎక్కడ జరిగాయి అని చెప్పేసి రావచ్చు మీరు ఎగ్జామ్ రాసేసరికి. అప్పుడు చైనా అని గుర్తుంచుకోవాలి. బీజింగ్తో పాటు బీజింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలలో జరిగాయి అని చెప్పేసి గుర్తుంచుకుంటే మీకు ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది మీరు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాలలో ఏది భారత రూపాయి బలహీనపడడానికి దారి తీస్తుంది? ఇటీవల ఏం జరుగుతుంది అని అంటే కరెంట్ ఎకానమీకి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏమంటున్నాం? కరెంట్ ఎకానమీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అంటున్నాం. భారత రూపాయి విలువ అనేది బలహీనపడుతూ వస్తూ ఉంది. రూపాయికి ఉన్నటువంటి విలువ అనేది తగ్గిపోతూ ఉంది, బలహీనపడుతూ ఉంది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడగడం జరిగింది. క్రింది అంశాల్లో ఏది భారత రూపాయి బలహీనపడడానికి దారి తీస్తుంది? బలహీనపడడానికి అని అంటున్నాం. స్టేట్మెంట్ 1 అంతర్జాతీయంగా చమురు ధరల్లో పెరుగుదల. స్టేట్మెంట్ 2 US ఫెడరల్ రిజర్వ్ ద్వారా వడ్డీ రేట్ల పెరుగుదల. స్టేట్మెంట్ 3 RBI ద్వారా US డాలర్ల విక్రయం. సో సరైన స్టేట్మెంట్స్ని గుర్తించండి అని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లలో సరైన స్టేట్మెంట్ ఏంటి? భారత రూపాయి విలువ బలహీనపడడానికి అని అంటే ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరికాదు. సో ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి 1 and 2 అండి. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల అనేది రూపాయిని బలహీనపరుస్తుంది అనేది మొదటి స్టేట్మెంట్. సో అలాగే ఈ చమురు కోసం చెల్లించడానికి ఏదైతే డబ్బులు చెల్లించేది ఉందో దానికి సంబంధించి భారతదేశం డాలర్లను కొనుగోలు చేస్తుంది. సో ఇలా కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరగడం వల్ల డాలర్కి మరింత డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి భారత విలువ, రూపాయి విలువ అనేది బలహీనపడుతుంది అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో అలా ఈ భారత రూపాయి విలువ బలహీనపడడానికి ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఏమంటున్నాం? చమురు ధరలు ఒకటి పెరగడం, రెండవది వచ్చి డాలర్కి సంబంధించినటువంటి డిమాండ్ అనేది ఏదైతే US ఫెడరల్ రిజర్వ్కి సంబంధించినటువంటి వడ్డీ రేట్లను పెంచడం జరుగుతూ ఉందో దానివలన అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా రూపాయి పతనం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నాం. ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎకానమీ రిలేటెడ్ కంటెంట్ అనేది చాలా తక్కువగా దొరుకుతుందండి. సో మీరు ఇలాంటి అంశాలపైన కొంచెం ఫోకస్ చేస్తే ఈజీగా ఎకానమీలో మీరు ఎక్కువ మార్క్స్ ఈజీగా పొందవచ్చు. ఓకే, ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ టాపిక్, ఇటీవల కొత్త స్టార్ ఒప్పందం అని అంటున్నాం. స్టార్ ఒప్పందం అని చెప్పేసి అంటున్నాం. సారీ, స్టార్ట్ ఒప్పందం ఏ 2 దేశాల మధ్య సంతకం చేయబడింది? స్టార్ట్ ఒప్పందం కోసం ఏ 2 దేశాల మధ్యన ఒప్పందం అనేది జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. స్టార్ట్ అగ్రిమెంట్కి సంబంధించి మరి ఏ దేశాల మధ్యన ఒప్పందం జరిగిందంటే ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ USA మరియు ఉత్తర కొరియా, ఆప్షన్ బి చైనా మరియు రష్యా, ఆప్షన్ సి USA మరియు రష్యా,
ఆప్షన్ డి ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్, ఇక్కడ వస్తున్నటువంటి అంశం, ఇక్కడ చూస్తున్నటువంటి క్వశ్చన్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాం? అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. అంటే జాతీయ అంశాలపైన పట్టు సాధించడమే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా ఆఖరికి ఇప్పుడు రాయబోయేటువంటి 4 అయినా కూడా సిలబస్ వచ్చేసరికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అని అడుగుతున్నారు. మరి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇలాంటివి ఫోకస్ చేయాలి, చేస్తేనే మనకు మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. మరి కొత్త స్టార్ట్ ఒప్పందం ఏ దేశాల మధ్యన జరిగింది అని అంటే యుఎస్ఏ మరియు రష్యా మధ్యన జరిగింది. సో ఏంటి ఈ కొత్త స్టార్ట్ ఒప్పందం అని అంటే సింపుల్ అండి, అణు ఆయుధాల తగ్గింపుకు సంబంధించినటువంటి ఒప్పందం. ప్రపంచ దేశాలన్నీ కూడా అణు ఆయుధాలకి సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించి కొంత ఆసక్తిని చూపెడుతున్నాయి. ఇప్పుడు అగ్రదేశాలుగా ఉన్నటువంటి యుఎస్ఏ అలాగే రష్యా ఈ దేశాల మధ్యన అణు ఆయుధాలకి సంబంధించినటువంటి ఒప్పందం అనేది జరిగింది. అదే స్టార్ట్ ఒప్పందం అని అంటున్నాం. సో వీటి తగ్గింపు కోసం, పరిమితి కోసం ఏమంటున్నాం? ఈ అణు ఆయుధాలకి సంబంధించినటువంటి తగ్గింపు అలాగే పరిమితి, వీటికి సంబంధించినటువంటి పరిమితి చర్యల కోసం అధికారికంగా ఈ ఒప్పందం అనేది జరిగింది, స్టార్ట్ ఒప్పందం. ఇది అణు ఆయుధాలకి సంబంధించినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం అనేది అమెరికా అలాగే రష్యా మధ్యన జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. స్టార్ట్ ఒప్పందం అని వస్తే ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మార్కు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్డినెన్స్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆర్డినెన్స్ను ప్రకటించే, ఇక్కడ చూడండి ఇది దేని రిలేటెడ్ అంటే పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ అండి మనకి. సో ఆర్డినెన్సెస్ దేనికి సంబంధించినవి అని అంటే పాలిటీ రిలేటెడ్. సో మరి గవర్నెన్స్కి సంబంధించి ఆర్డినెన్స్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నారు. స్టేట్మెంట్ 1, ఆర్డినెన్స్ను ప్రకటించే అధికారం గవర్నర్కి ఉంది, గవర్నర్కి లేదు. ఆర్డినెన్స్ని ప్రకటించే అధికారం గవర్నర్కి లేదు అనేది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించలేరు. స్టేట్మెంట్ 2. సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి అని అంటున్నారు. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, అలాగే డి 1 లేదా 2 సరికాదు. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే బి 2 మాత్రమే అని చెప్పేసి అంటా ఉన్నాం. ఆర్డినెన్స్ అనేది భారత పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు మాత్రమే భారత రాష్ట్రపతిచే ప్రకటించబడే చట్టం. ఆర్డినెన్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటున్నాం? రాష్ట్రపతి ద్వారా పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్ అనేది వస్తుంది అని అంటున్నాం. దీని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి? 123 ఆర్టికల్ అని అంటున్నాం. ఇక యూనియన్ క్యాబినెట్ సిఫారసుపై రాష్ట్రపతి ఆర్డినెన్స్లని జారీ చేస్తాడు, అది మనందరికీ తెలిసిందే. దీని గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ 123 అని అంటున్నాం. అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213, అక్కడ 123 అన్నాం, ఇక్కడ 213 రాష్ట్ర శాసనసభ సెషన్ లేనప్పుడు ఆర్డినెన్స్లని ప్రకటించడానికి రాష్ట్ర గవర్నర్కి అధికారం అనేది ఇస్తుంది. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని కూడా, ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్వతంత్ర పోరాటానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. స్వతంత్ర సమరయోధులు అలాగే పోరాట ప్రాంతం. ఇక్కడ స్వతంత్ర సమరయోధులను ఇస్తున్నాను ముగ్గురిని. రాణి అబక ఆంధ్రప్రదేశ్, మాతంగిని హజ్రా బెంగాల్, జల్ఖారీబాయ్ ఉత్తరప్రదేశ్. సో ముగ్గురు స్వతంత్రానికి సంబంధించి పోరాటం చేసినటువంటి వారి పేర్లను చెప్పాం, వారు చేసినటువంటి ప్రాంతాలను చెప్పాం. మరి ఇందులో సరిగ్గా సరిపోలేటువంటి అంటే మ్యాచ్ అయ్యేటువంటి పేర్లు, ఆ ప్రాంతాల పేర్లు చెప్పండి అని అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ సి 2 మాత్రమే, ఆప్షన్ డి ఏమంటున్నారు అని అంటే ఆప్షన్ డి 2 మరియు 3 మాత్రమే అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే 2 మరియు 3 మాత్రమే, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఏదైతే ఈ అబక్క అని చెప్పేసి అన్నామో, ఈవిడ కర్ణాటకలోని ఉల్లాల్కి సంబంధించినటువంటి రాణి. 16వ శతాబ్దంలో శక్తివంతమైనటువంటి పోర్చుగీస్ వారితోటి ఈమె ఫైట్ చేయడం జరిగింది. కానీ ఈ అబక్క పేరుని మనం ఏ రాష్ట్రంతో
పోల్చాము అని, ఏ రాష్ట్రంతో పెట్టాము అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అన్నాం. సో కాబట్టి ఇది రాంగ్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ కాదు, అబకది కర్ణాటక. ఇక నెక్స్ట్ మాతంగిని హజ్రా బెంగాల్, రైట్ అంటే ఇది కరెక్ట్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ వచ్చి ఈ జల్కరీ బాయ్కి సంబంధించి ఈమె ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరైతే ఉన్నారో, సో 1987లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు గురించి చెప్పేటప్పుడు మనం ఝాన్సీ రాణి గురించి చెప్తాం కదా, ఆ ఝాన్సీ రాణికి సంబంధించి ఈమె ముఖ్య సలహాదారులలో ఒకరు. ఈమె ఉద్యమం చేస్తూ, స్వతంత్రోద్యమం చేస్తూ తన ప్రాణాలను అర్పించడం జరిగింది. ఆమె జల్కరీ బాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో అలా 2 and 3 ఎవరైతే హజ్రా ఉందో ఆమె బెంగాల్కి సంబంధించినటువంటి స్వతంత్ర సమర యోధురాలు, అలాగే జల్కరీ బాయి ఏమో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి స్వతంత్ర సమర యోధురాలు. సో ఈ రెండు రైట్. కానీ ఫస్ట్ ఇచ్చినటువంటి ఉల్లాల్కి సంబంధించినటువంటి రాణి అబక కర్ణాటకకి సంబంధించినటువంటి ఆవిడ, ఆమెను ఆంధ్రప్రదేశ్తో పోల్చడం జరిగింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓకేనా, సో ఇలా దీనిని గుర్తుంచుకోండి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి ట్రెడ్స్ దేనికి సంబంధించినటువంటిది? కస్టమ్ డ్యూటీ చెల్లింపుల కోసం, ఆప్షన్ బి ఫైనాన్సింగ్ని సులభతరం చేయడానికి సంబంధించినటువంటి మెకానిజం, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ పోర్టల్, ఆప్షన్ డి యాంటీ డంపింగ్ ఫిర్యాదుల పరిష్కారం. సో ఈ ట్రెడ్స్ అనేది దేనికి సంబంధించింది అని అంటే రైట్ ఆన్సర్ వచ్చి ఫైనాన్సింగ్ని సులభతరం చేయడానికి సంబంధించినటువంటి మెకానిజం అండి. సో ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంట్ సిస్టమ్ అని అంటున్నాం. ఈ ట్రేడ్స్కి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఏంటంటే ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇది కార్పొరేట్ల నుండి ఎంఎస్ఎంఈలు స్వీకరించదగినటువంటి చెల్లింపులను సులభతరం చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క చొరవ. సింపుల్ అండి. ఎంఎస్ఎంఈలు మైక్రో మీడియం స్కేల్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి చేసేటువంటి చెల్లింపులకి సంబంధించి వాటిని సులభతరం చేయడం కోసం ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి చొరవనే ఫైనాన్సింగ్ని సులభతరం చేయడానికి సంబంధించినటువంటి మెకానిజం అని ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. ఈ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంట్ సిస్టమ్ అనేది ఎంఎస్ఎంఈల చెల్లింపులని సులభతరం చేయడానికి ఆర్బీఐ తీసుకొచ్చినటువంటిది అని అంటున్నాం. సో ఇలా ఎంఎస్ఎంఈ సెల్లార్స్ యొక్క ట్రేడ్ రిసీవబుల్స్ ఫైనాన్సింగ్ కోసం ట్రేడ్స్ లావాదేవీలను ప్రారంభించవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ ట్రేడ్స్ గురించి ఎక్కడైనా వస్తే గుర్తుంచుకోండి. ఇది ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంట్ సిస్టమ్ ఎంఎస్ఎంఈ చెల్లింపులకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి చొరవగా గుర్తుంచుకోండి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం చూడండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. అగైన్ స్టేట్మెంట్ క్వశ్చన్. సో ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలానే అడుగుతున్నారండి. మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు కాన్సెప్ట్ అనేది మొత్తం నేర్చుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్ చూసామా ఆన్సర్ చేసామా కాదు. క్వశ్చన్తో పాటు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ పైన కూడా మనకి అవగాహన ఉండాలి. అలా ఉంటేనే ఎలిమినేటెడ్ ఆప్షన్ ఏంటి, రైట్ ఆప్షన్ ఏంటి అనేది మనకు తెలియడానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని అన్నారు. ఇది స్టేట్మెంట్ 1, ఇది దేశీయ పరిశ్రమలకు వాణిజ్య రక్షణ మద్దతును అందిస్తుంది. స్టేట్మెంట్ 2, ఇది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఒక స్వతంత్ర కార్యాలయం. స్టేట్మెంట్లన్నీ సరైన స్టేట్మెంట్లను గుర్తించండి అని అంటున్నారు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి 1 లేదా 2 కాదు. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఏ స్టేట్మెంట్ రైట్ అని అంటే 1 మాత్రమే రైట్ అండి. సో డీజీటీఆర్ ఇప్పుడు యాంటీ డంపింగ్ సివిడి మరియు సేఫ్ గార్డ్కి సంబంధించినటువంటి చర్యలతో వ్యవహరిస్తుంది అని అంటున్నాం. ఇది దేశీయ పరిశ్రమ మరియు ఎగుమతిదారులకు వ్యతిరేకంగా ఇతర దేశాల వారిపై ఏర్పాటు చేసినటువంటి వాణిజ్య నివారణ పరిశోధన యొక్క దానికి సంబంధించి పనిచేస్తుంది అని అంటున్నాం. ఇక అలాగే వాణిజ్య రక్షణ మద్దతును కూడా ఇది అందిస్తుంది. సో డీజీటీఆర్ వాణిజ్య శాఖ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ కార్యాలయంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఇలా
దీనిని మీరు గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ ఏ దేశంలో ప్రారంభించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ వైడ్గా మీ నాలెడ్జ్ని చెక్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ అని అంటున్నాం, ఇది ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి నెదర్లాండ్స్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి భారత్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి నెదర్లాండ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ పోర్ట్లో ఈజ్ముడెన్ అనేటువంటి చిన్న ఓడరేవు నగరం ఉంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో ఈ సముద్రపు తాళాన్ని డచ్ రాజు విలెన్ అలెగ్జాండర్ ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అని స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడిగితే 2-3 అంశాలను కలిపి విలెన్ అలెగ్జాండర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెదర్లాండ్లో ఇటీవల అతిపెద్ద కెనాల్ లాక్ని ఏ రాజు ఓపెన్ చేశాడు అని అంటే విలెన్ అలెగ్జాండర్ అని చెప్పేసి అంటున్నాం. ఇతను నెదర్లాండ్స్కి సంబంధించినటువంటి రాజు అని అంటున్నాం. ఇక ఈ సముద్రపు తాళం అనేది 500 మీటర్లు అలాగే 640 అడుగుల పొడవుతో ఉంది, 70 మీటర్ల వెడల్పుతో కూడా ఇది ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎందుకు తీసుకొచ్చిర్రయ్యా దీన్ని అని అంటే భారీ అవస్థాపన ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా 2016లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 2019 నాటికి పూర్తి చేయాలి అని అనుకున్నారు. అయితే ఇది ప్రారంభంతో అనుకున్నటువంటి బడ్జెట్ కంటే మరొక 300 మిలియన్ యూరోలు ఎక్కువగా కావడం జరిగింది ఈ సముద్ర తాళానికి సంబంధించి అని అంటున్నాం. ఈ కెనాల్ అనేది సముద్రానికి ఓడలు వచ్చేటువంటి కెనాల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి కెనాల్కి ఒక లాక్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓడలకి సంబంధించి సరైన భద్రతను కల్పించేందుకు. ఇటీవల ఇది ఎక్కడ తీసుకొచ్చిర్రు, దీన్ని ఎక్కడ ప్రారంభించిర్రు అని అంటే నెదర్లాండ్స్లో అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, భారత్ ఎయిర్టెల్లో ఏ సంస్థ $1 బిలియన్ పెట్టుబడిని పెట్టనుంది? సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారత్కి వస్తున్నప్పుడు దాని వలన కొంత నిరుద్యోగం తగ్గడానికి, ఉపాధి అంశాలు అంటే ఉపాధి పెరగడానికి, అలాగే కంపెనీలలో పెట్టుబడుల వలన కంపెనీస్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ మనం వాడేటువంటి ఎయిర్టెల్ సిమ్స్కి సంబంధించినటువంటిది, ఎయిర్టెల్ నెట్వర్క్కి సంబంధించినటువంటిది, దీనిలో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావడం జరిగింది అని అంటున్నాం. ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్, ఆప్షన్ బి ఫేస్బుక్, ఆప్షన్ సి గూగుల్, ఆప్షన్ డి స్పేస్ ఎక్స్. సో ఇందులో ఎవరు పెట్టుబడి పెడతా ఉన్నారు అని అంటే గూగుల్ పెట్టడం జరుగుతూ ఉంది. సో భారతీ ఎయిర్టెల్ మరియు గూగుల్ భారతదేశం యొక్క డిజిటల్ పర్యావరణానికి సంబంధించిన వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడానికి దీర్ఘకాలిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన ప్రకారం భారతీ ఎయిర్టెల్లో గూగుల్ అనేది $1 బిలియన్ పెట్టుబడి పెట్టబోతా ఉంది. భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్లో ఇది 1.28% ఈ వాటాను గూగుల్కి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. మొత్తం $700 మిలియన్ పెట్టుబడి అనేది ఇందులో పెడతా ఉన్నారు. ఓవరాల్గా $1 బిలియన్ పెట్టుబడి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, సో ఇలా ఈ పెట్టుబడులను గురించి కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అగైన్, డిజిటల్ సంసద్ యాప్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ వెంకయ్య నాయుడు, ఆప్షన్ బి ఓం బిర్లా, ఆప్షన్ సి రామ్నాథ్ కోవింద్, ఆప్షన్ డి నరేంద్ర మోదీ. సంసద్ అంటే పార్లమెంట్ అండి. డిజిటల్ పార్లమెంట్ యాప్ని ఎవరు ప్రారంభించడం జరిగింది? సో రైట్ ఆన్సర్ వచ్చి ఓం బిర్లా, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈయన లోక్సభ స్పీకర్గా ఉన్నారు. జనవరి 27న ఈ సంసద్కి సంబంధించినటువంటి డిజిటల్ సంసద్ యాప్ని, పార్లమెంట్కి సంబంధించి డిజిటల్ సంసద్ యాప్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఇక కేంద్ర బడ్జెట్ 2022తో సహా సభ యొక్క ప్రత్యక్ష ప్రసారాలను అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారాలను ఈ యాప్ ద్వారా మనం వీక్షించే అవకాశం ఉంది. 1947 నుంచి బడ్జెట్ ప్రసంగాలు, అలాగే 12వ లోక్సభ నుంచి 17వ లోక్సభ వరకు జరిగినటువంటి సభల చర్చల సమాచారం అనేది ఈ యాప్లో పొందుపరచబోతా ఉన్నారు. ఇక త్వరలో జరిగేటువంటి ఫిబ్రవరి నుంచి జరిగేటువంటి లైవ్ సెషన్స్ని కూడా మనం ఈ యాప్ ద్వారా డిజిటల్ సంసద్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇటీవల దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే 27 జనవరిన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారు ప్రారంభించారు అనేది
మనకు గుర్తుంటే మనకు 1 మార్క్ వస్తుంది దీనికి రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ వస్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరిని నియమించింది? కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ కేవి సుబ్రహ్మణ్యన్, ఆప్షన్ బి రాజేంద్ర మణికర్ణన్, ఆప్షన్ సి వి అనంత నాగేశ్వరన్, ఆప్షన్ డి సురేష్ ఫణికరన్. సో రైట్ ఆన్సర్ వచ్చి సి ఇస్ ద రైట్ ఆన్సర్. వి అనంత నాగేశ్వరన్ గారిని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రధాన సలహాదారుడిగా నియమించడం జరిగింది. సో ఇతను డిసెంబర్ 17న 2021 కేవి సుబ్రహ్మణ్యన్ రిటైర్మెంట్ నుంచి పోస్ట్ ఖాళీగా ఉన్నటువంటి దానిలో కొనసాగనున్నాడు. అదేంటి? ఆర్థిక ప్రధాన సలహాదారు అని అంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరు వచ్చారు అని అంటే అనంత నాగేశ్వరన్ వచ్చారు. సో ఇతను ఏదైతే బిజినెస్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, అలాంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేయడం జరిగింది, గెస్ట్ లెక్చర్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే మొట్టమొదటి గ్రాఫెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంక్యుబేషన్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ముంబై. సో ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనిని అని అంటే రైట్ ఆన్సర్ వచ్చి కేరళలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో 86.41 కోట్లతో త్రిశూర్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీతో పాటు డిజిటల్ యూనివర్సిటీ కేరళ, అలాగే గ్రాఫెన్ కోసం భారతదేశ మొట్టమొదటి ఇన్నోవేషన్ సెంటర్ను కేరళలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవరెవరు కలిసి? త్రిశూర్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, డిజిటల్ యూనివర్సిటీ కేరళకి సంబంధించి. ఇది దేశంలోనే మొట్టమొదటి గ్రాఫెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది ఇంక్యుబేషన్ సెంటర్ టాటా స్టీల్ లిమిటెడ్ ఈ కేంద్రానికి పారిశ్రామిక భాగస్వామిగా రానుంది. దేనికి సంబంధించి? గ్రాఫెన్కి సంబంధించి. సార్ గ్రాఫెన్ అంటే ఏంటి సార్ అని అంటే దీనికి సంబంధించి, ఈ గ్రాఫెన్కి సంబంధించి ఇది దేశంలోనే మొట్టమొదటి ఇన్నోవేషన్ అని అంటున్నాం. సో ఇలా ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఇది ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది, కేరళలో స్టార్ట్ అయింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పులుల సంఖ్య రెట్టింపు అయినందుకు గాను TX2 అవార్డ్ని ఏ టైగర్ రిజర్వ్ గెలుచుకుంది? సో TX2 అవార్డ్ అంటున్నాం, మనకు వివిధ అవార్డుల గురించి తెలుసు. TX2 అవార్డ్ అనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో పులుల సంఖ్య రెట్టింపు అయినందుకు గాను ఈ TX2 అనేటువంటి అవార్డుని ఇస్తూ ఉన్నారు. సో ఈ అవార్డు ఏ టైగర్ రిజర్వ్ గెలుచుకుంది అని అంటున్నాం. ఆప్షన్ ఏ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ బి కన్వల్ టైగర్ రిజర్వ్, ఆప్షన్ సి సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఆప్షన్ డి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చి సి ఇస్ ద రైట్ ఆన్సర్. సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది ఈ TX2 అనేటువంటి అవార్డ్ని గెలుచుకోవడం జరిగింది. సార్ ఈ TX2 అవార్డ్ని సత్యమంగళం టైగర్ రిజర్వ్కి ఎందుకు ఇచ్చినారు సార్ అని అంటే 2013 నుంచి అంటే 10 నుంచి కూడా ఇక్కడ పులుల ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్లో పులులు రెట్టింపు శాతం పెరిగాయి. ఎంత? 80కి పెరిగాయి. సో రెండింతలు పెరిగినందుకు గాను పులులకి సంబంధించి, టైగర్స్కి సంబంధించినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి TX2 అనేటువంటి అవార్డు సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక ఇది ఎప్పుడు మరి టైగర్ రిజర్వ్గా ప్రకటించబడడం జరిగింది అని అంటే 2013లో టైగర్ రిజర్వ్గా ప్రకటించబడడం జరిగింది. సత్యమంగళానికి సంబంధించినటువంటి టైగర్ రిజర్వ్ 1411.60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. ఈ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అంటే నీలగిరి మరియు తూర్పు కనుమలలో ఉంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని చెప్పేసి ఆప్షన్లో మీకు నీలగిరి తూర్పు కనుమలు అని ఇస్తే ఎస్ రైట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇక ఈ రిజర్వ్లో భాగంగా ఉన్నటువంటి నీలగిరి బయోస్పియర్ ల్యాండ్స్కేప్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పులుల జనాభాకు నిలయంగా ఉంది. ఇగో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రపంచంలోనే పులులకు అతిపెద్ద నిలయంగా ఉన్నటువంటి బయోస్పియర్ ఏది అని అంటే నీలగిరి బయోస్పియర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక ఇది
ముదుమలై టైగర్ రిజర్వ్, బందిపూర్ టైగర్ రిజర్వ్ మరియు బిహారీ హిల్స్ టైగర్ రిజర్వ్ను వంటి వాటిని ఈ టైగర్ రిజర్వ్ అనేది ఆవాసాలకు అనుసంధానించబడి ఉంది. ఏది ఈ నీలగిరి బయోస్పియర్ ల్యాండ్స్కేప్ అనేది ఏ టైగర్ రిజర్వ్లను అనుసంధానిస్తుంది? ముదుమలై టైగర్ రిజర్వ్, బందిపూర్ టైగర్ రిజర్వ్, అలాగే బిఆర్ టైగర్ రిజర్వ్లన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఉంది నీలగిరి బయోస్పియర్. ప్రపంచంలోనే పులులకు అత్యంత అనువైనదిగా అలాగే అతిపెద్ద పులుల జనాభా నిలయంగా ఉన్నటువంటిది ఏది అని అంటే నీలగిరి బయో రిజర్వాయర్ అని బయోస్పియర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో TX2కి సంబంధించినటువంటి అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ TX2 అవార్డ్స్ గురించి ఒక్కసారి చూడండి. కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్కి సంబంధించిందే CATS. సో జంతుజాలం మరియు వృక్షజాలానికి సంబంధించి అంతర్జాతీయంగా గ్లోబల్ టైగర్ ఫోరం IUCN యొక్క ఇంటిగ్రేటెడ్ టైగర్ హాబిటాట్ కన్జర్వేషన్ ప్రోగ్రాంలో ఈ అవార్డు అనేది అందజేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కలిసి ఈ అవార్డుని అందజేస్తున్నాయి. అవే TX2 అవార్డ్. ఇది ఎందుకు అందజేస్తున్నారు అని అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్కి పులులు రెట్టింపు శాతం పెరిగినందుకు గాను దీనిని అందజేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇలా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ TX2 అవార్డ్. TX2 అవార్డ్ గురించి అడిగితే మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈజీగా ఆన్సర్ చేయగలగాలి. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నావికా దళం దేశీయంగా నిర్మించిన ఎన్ని అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను ప్రవేశపెట్టడం జరిగింది ఇటీవల? 1, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. నావికాదళం దేశీయంగా నిర్మించిన ఎన్ని అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను ఇటీవల ప్రవేశపెట్టింది అని అంటున్నాం. సో ఎన్ని హెలికాప్టర్లను ప్రవేశపెట్టింది అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 తేలికపాటి హెలికాప్టర్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ అనంటే అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించి ఫోర్ట్ బ్లేయర్లో కమాండ్ ఫ్లీట్లో 2 స్వదేశీయంగా తయారు చేయబడినటువంటి అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ ALH అని అంటున్నాం. అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ ధ్రువ్ MK3 అనేటువంటి హెలికాప్టర్లు నావికా దళంలో చేర్చబడ్డాయి. ఈ అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అనేది రూపొందించి అభివృద్ధి చేయడం జరిగింది. ఇక శక్తివంతమైనటువంటి ఇంజన్లు, ఆధునిక రాడర్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు మొదలైనవన్నీ కూడా ఉంటాయి ఇందులో. రాత్రి పగలు మొత్తం 18 మంది సైనికులతో మిషన్లను నిర్వహించగల సామర్థ్యం ఈ లైట్ హెలికాప్టర్లకి, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లకి ఉంది. ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించినటువంటి స్వదేశీ హెలికాప్టర్లు ఏవి అని అంటే ALH ధ్రువ్ MK3 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ALH అంటే ఏంటి అంటే అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీటిని ఎక్కడ నావికా దళంలో చేర్చడం జరిగిందంటే ఫోర్ట్ బ్లేయర్లోని అండమాన్ నికోబార్ దీవులలో అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇలా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మొత్తం అంశాలని కూడా మీరు అప్డేట్ అవ్వండి. సో ఇలా అప్డేట్ అయినటువంటి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు కొత్త అంశాలను చాలా చాలా నేర్చుకోవడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.